తొలి సినిమా అఖిల్, తర్వాత హలో రెండు సినిమాలతో పర్వాలేదనిపించిన బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయినా అఖిల్ అక్కినేని రీసెంట్ గా తొలి ప్రేమ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అంటూ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. కొద్దిగా ఆరెంజ్ సినిమా పోలికలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ నేడు వచ్చేగా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు అక్కడి నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండి. స్టోరీ లైన్ ని పూర్తిగా రివీల్ చేయకపోయినా తక్కువ కాలం ప్రేమించడానికి ఇష్టపడే హీరోకు అనుకోకుండా లాంగ్ లైఫ్ కోరుకునే హీరోయిన్ ఎదురవ్వడం, తర్వాత వీరి లైఫ్ లో జరిగిన మార్పులు ఎలాంటివి అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకుందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. సినిమా లెంత్ 2 గంటల 25 నిమిషాలు ఉన్నప్పటికీ మొదటి అర్ధ భాగం చాలా ఎంటర్టైన్మెంట్ వేలో ఆకట్టుకునే సన్నివేశాలతో, అలరించే సంగీతంతో, లీడ్ పేర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ హాఫ్ అంచనాలను రీచ్ అయిందని, కానీ సెకండ్ హాఫ్ స్టోరీ పాయింట్ టర్న్ తీసుకున్న తీరు కొద్దిగా స్లో డౌన్ అయ్యే విధంగా ఉందని, తర్వాత సినిమా స్క్రీన్ ప్లే కొద్దిగా స్లో డౌన్ అవ్వడంతో సెకండ్ హాఫ్ మొదటి అర్ధభాగం ఇచ్చిన కిక్ లో కొద్ది వరకు మిస్ అయిందని, ఓవరాల్ గా సినిమా మరీ అద్భుతం కాకపోయినా కానీ బాగుంది అని చెప్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. ముఖ్యంగా అఖిల్ పర్ఫార్మెన్స్, డాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసి మెప్పించారని, నిధి అగర్వాల్ నటన పరంగా ఈసారి కూడా పెద్దగా మార్కులు సంపాదించలేదని వారంటున్నారు. ఇక మిగిలిన పాత్రలు చాలా వరకు ఉన్నంతలో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా తమన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు భారీగా ప్లస్ అయిందని, ముఖ్యంగా పాటలు, విజువల్స్ గాను వినడానికి చాలా బాగుండటంతో సినిమాకు భారీగా హెల్ప్ అయ్యాయని, ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉండగా తమన్ ఈసారి ఎక్కువ మార్కులు సంపాదించాడని వారంటున్నారు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేదని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే సినిమా ఫస్ట్ హాఫ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గని విధంగా సెకండ్ హాఫ్ ఉండేదని, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పరంగా వెంకీ అట్లూరి మొదటి సినిమా తరహాలోనే మొదటి అర్ధ భాగం ఎంటర్టైన్మెంట్ వేలోను, సెకండ్ హాఫ్ హీరోయిన్ల మధ్య జరిగిన చిన్న కాంప్లికేటెడ్ ఇష్యూ వలన తర్వాత ఏం జరిగిందనేది తెరకెక్కించారని, అది చాలా వరకు ఎంగేజింగ్ గానే ఉన్నప్పటికీ మొదటి అర్ధ భాగం ఇచ్చిన కిక్ లో ఆ సెకండ్ హాఫ్ కిక్ తగ్గిందని వారంటున్నారు. ఓవరాల్ గా సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ఉంటుందని, మరి మొదటి సినిమా లెవెల్లో కమర్షియల్ గాను, సెకండ్ సినిమా లెవెల్లో స్లో గాను ఉండదని, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గట్లు ఉందని, ఓవరాల్ గా అఖిల్ ఈసారి బాక్సాఫీస్ ను ఏలడం ఖాయమని వారంటున్నారు. సినిమాకు ఫైనల్ గా అక్కడ నుండి అబోవ్ యావరేజ్ టు హిట్ టాక్ లభించిందని చెప్పవచ్చు. ఇక కామన్ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఇదే టాకును ఇక్కడ చెప్పినట్లయితే బాక్సాఫీస్ దగ్గర అఖిల్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమనే చెప్పాలి. సినిమా ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సుమారు 950 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ సొంతం చేసుకోనుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా మెల్లిగా జోరందుకుంటున్న నేపథ్యంలో ఓవర్సీస్ స్టాక్ హెల్ప్ తో బాక్సాఫీస్ దగ్గర సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమా అసలు సిసలు టాక్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే మంచి విజయాన్ని అఖిల్ సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.